సార్ జిమ్కి వచ్చే వాళ్ళకున్న మోస్ట్ డౌట్స్ అంటే మిమ్మల్ని ఎక్కువ మంది అడిగే డౌట్స్ ఏంటి? ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ యాక్టివిటీస్ వాట్ యూఆర్ డూయింగ్. అంటే మనం ఏం కష్టపడుతున్నాము, వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నామా, యోగా చేస్తున్నామా. బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం? 45 to 50% కార్బోహైడ్రేట్, 20-25% ఫ్యాట్, 20-25% ప్రోటీన్. దట్ ఇట్ షుడ్ బి. 2026లో చాలా మందికి ఎన్నో రెజల్యూషన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్ రెజల్యూషన్ జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ పెంచుకోవాలి అని. బట్ ఎన్నో డౌట్స్తో చాలామంది ఆగిపోతూ ఉంటారు. ప్రోటీన్ దగ్గర నుంచి ఏం తినాలి, లేకపోతే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోవాలా, లేకపోతే మనం యూట్యూబ్లో చూసుకొని చేయొచ్చా, చాట్‌జీపీటీని అడిగి చేయొచ్చా, న్యూట్రిషనిస్ట్ పెట్టుకోవాలా, ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ వెళ్ళడం ఇంపార్టెంట్ అని వాట్ ఐ కెన్ సే ఫర్ యూ. సో ఇవాళ మనం ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనం వచ్చేసాం యాడ్ లైఫ్కి. మనతో ఉన్నారు నాగరాజ్ చారి గారు, హెల్త్ కోచ్. హాయ్ సార్. హలో అమ్మా, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద తెలుగు వన్. సార్ జిమ్కి వచ్చే వాళ్ళకున్న మోస్ట్ డౌట్స్ అంటే మిమ్మల్ని ఎక్కువ మంది అడిగే డౌట్స్ ఏంటి? ఫస్ట్ డౌట్ ఈస్ బెల్లీ ఫ్యాట్. సెకండ్ డౌట్ ఈస్ కెన్ ఐ టేక్ ప్రోటీన్ ఆర్ నాట్. థర్డ్ వన్ ఈస్ వెయిట్ చేస్తే ఏమన్నా మజిల్స్ మగవాళ్ళలాగా పెరుగుతాయా, ఎస్పెషలీ లేడీస్లో. ఈవెన్ మేల్స్లో బి కొద్దిమంది ఉంటారు, ఐ డోంట్ వాంట్ బాడీ బిల్డర్ టైప్ ఆఫ్ మజిల్స్. అది ఉత్తకనే రావు, చాలా కష్టపడాలా, దానికి ఆ రకంగా రెస్ట్ ఉండాలా, ఆ రకంగా డైట్ ఉండాలా. ఈజీ మెథడ్ ఆఫ్ ఫ్యాట్ లాస్. నార్మల్గా వీల్ కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈజీ మెథడ్ ఆఫ్ ఫ్యాట్ లాస్ అని మీరు ఒక పాయింట్ చెప్పారు. నార్మల్గా చాలామంది జిమ్కి వెళ్ళే టైం లేని వాళ్ళు ఫ్యాట్ డ్రింక్స్, ఫ్యాట్ బర్నర్ డ్రింక్స్ అని మార్నింగ్ కొంచెం హాట్ వాటర్లో లెమన్ అవి ఇవి వేసుకొని తాగుతారు. నిజంగా వాటికి ఫ్యాట్ ఏమైనా తగ్గుతుందంటారా? అవి దిస్ ఆర్ ఆల్ లైక్ నార్మల్ డైట్ యాక్చువల్గా. అవి ఇప్పుడు మనం ఎంత జంక్ ఫుడ్ తిని 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 దాన్ని మనము ఒక మందులాగా అనుకుంటాం. ఇట్ ఈస్ దేర్ సిన్స్ లాంగ్ టైమ్. ఫ్యాట్ బర్నర్స్ అనేది లైక్ నార్మల్లీ వీ డోంట్ రికమెండ్. అంటే లైక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ మెంట్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ పర్పస్. సో దట్ లీడ్స్ టు లైక్ తొందరగా కోపం రావడము, హైపర్ టెన్షన్, బీపీ పెరగడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అందుకని వీ డోంట్ రికమెండ్ దట్ ఫ్యాట్ బర్నర్స్. ఆబ్వియస్లీ ప్రోటీన్ డౌట్ అనేది అందరికి ఉంటుంది. సో మన బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం? మ్యామ్ లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ యాక్టివిటీస్ వాట్ యూఆర్ డూయింగ్. అంటే మనం ఏం కష్టపడుతున్నాము, వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నామా, యోగా చేస్తున్నామా, తర్వాత మన డైటరీ ప్యాటర్న్. అంటే డైటరీ మనం ఏం తీసుకుంటున్నాము. మనం నార్మల్ తీసుకునే డైట్లో వాట్ వీ సే లైక్ ప్రోటీన్ శాతం అనేది దొరుకుతుందా లేదా. లైక్ వాట్ వీ సే మన బాడీ వెయిట్ ఇంటూ 1.5 grams ఆర్ ఎట్ ద మోస్ట్ 2 grams. సో ఎగ్జాంపుల్ యు ఆర్ 60 kgs అనుకుందాం, 60 into 1.5 gram. సో అట్లా క్యాల్కులేట్ చేస్తే ఒక 120 grams, 140 grams, 100 grams సరిపోతుంది, మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద నార్మల్ డైట్లో వస్తుంటే వెల్ అండ్ గుడ్. సో మనకి వేరేది అవసరం లేదు. కానీ మన ఇండియన్ డైట్ ఎలా ఉంది అంటే వీ హ్యావ్ ఎ మెజారిటీ ఈజ్ కార్బోహైడ్రేట్స్. ఐ థింక్ డైట్లో వీ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. కానీ మన దాంట్లో ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ దేర్. సో దాంతో వీ ఆర్ నెగ్లెక్టింగ్ ద ప్రోటీన్. సో అందుకని అండ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ లైఫ్లో వెన్ వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రోటీన్ దిస్ థింగ్, వీఆర్ డిపెండింగ్ అపాన్ ద సప్లిమెంట్స్ కాల్డ్ ప్రోటీన్ పౌడర్. ఆ గ్యాప్ని ఫిలప్ చేసేదే సప్లిమెంట్ అంటాం, న్యూట్రిషనల్ గ్యాప్ అంటాం కదా. దట్స్ హౌ వీఆర్ డిపెండింగ్ ఆన్ దట్ ప్రోటీన్ పౌడర్. నథింగ్ రాంగ్, బికాస్ ఈవెన్ దట్ వే ప్రోటీన్ అనేది ఇట్ ఈస్ ద సోర్స్ అనేది ఇట్స్ ఫ్రమ్ ద మిల్క్ ప్రోడక్ట్. వెన్ దే మేడ్ పన్నీర్ చేసినప్పుడు మిగిలిపోయిన వాటరే కాల్డ్ వే ప్రోటీన్ అంటారు. దే విల్ మేక్ ఇంటూ ద పౌడర్ ఫార్మాట్. సో నథింగ్ రాంగ్ దట్. సో నేను ఒక ఆర్టికల్ చదివాను, దాంట్లో ఎక్కువ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని సమ్వేర్ చదివాను. అదేమైనా ట్రూ సార్? అతివృష్టి అనావృష్టి ఇట్ ఈస్ అప్లికబుల్ ఎనీవేర్. ఎక్కువగా ఫ్యాట్ తీసుకుంటే హార్ట్ ప్రాబ్లము, ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లము.
సో వేర్ ఇట్ ఈస్ వీ నీడ్ టు సీ ద బ్యాలెన్స్. క్వాంటిటీ. సో ఇప్పుడు ఈ 100%లో 45% కార్బోహైడ్రేటు, 45 to 50% కార్బోహైడ్రేటు, 20-25% ఫ్యాట్, 20-25% ప్రోటీన్. దట్ ఇట్ షుడ్ బి. అన్నిటిని టేక్ ఓవర్ చేస్తా అంటే అక్కడ కష్టం అవుద్ది. సో ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. ఏది చేస్తే అది ప్రాబ్లమే. అంతే. ఇప్పుడు చాలామంది మిల్క్ అంటే లాక్టోస్ మంచిది కాదు అంటున్నారు, మరి వే ప్రోటీన్ మంచిది అంటారా సార్? అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెడికల్ ప్రాబ్లమ్. కొద్దిమందికి లైక్ వాట్ యు కాల్ లాక్టోక్ ఇంటాలరెన్స్ ఉంటుంది, పాలు పడవు. కానీ ఆ వే ప్రోటీన్ అనేది ఇస్ ప్రొసెస్డ్, దాంట్లోకి చాలా వరకు ఎంజైమ్స్ తీసేస్తారు మా. సో మ్యాక్సిమం వాళ్ళకి ఇబ్బంది ఉండదు, డెఫినెట్లీగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాడికి అట్లా ఉండే సెగ్మెంట్ వస్తాయి కాబట్టేసి వాడు ఆ ఎంజైమ్ తీసేస్తాడు వాడు. సో మ్యాక్సిమం కవర్ అవుతుంది. సార్ ఇప్పుడు ప్రోటీన్ ఇంపార్టెంట్ అంటారు, సో ఏ టైంలో తీసుకుంటే మంచిగా అబ్జార్ప్షన్ ఉంటుంది బాడీకి? అమ్మా లైక్ ప్రోటీన్ పౌడర్ అనేది బేసికల్గా రెగ్యులర్గా తీసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్ అడ్వైజబుల్ ఆఫ్టర్ వర్కౌట్. దట్స్ వై విల్ కాల్ ఇస్ అ పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ పౌడర్ అంటాం. సో ఏంటిదంటే వర్కౌట్ తర్వాత ద విండో ఆఫ్ ఆపర్చునిటీ విల్ బి దేర్ ఫర్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వర్కౌట్ తర్వాత. సో మనం ఆ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ తీసుకున్నప్పుడు ఆ 170-80% మ్యాక్సిమం అబ్జర్ప్షన్ అవుద్ది. సో మనం దేనికి తీసుకుంటున్నామో ఆ పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది అన్నమాట. సో దాంతో దట్స్ ఇంటర్లింక్డ్. అది తీసుకున్నప్పుడు మళ్ళీ మన మనసు వేరే కార్బోహైడ్రేట్స్కి జంక్ ఫుడ్కి వెళ్ళదు, బికాస్ ఇట్ ఈస్ ఫీలింగ్ దట్. ప్లస్ ఇట్ ఈస్ రిపేరింగ్ దట్ టిష్యూస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వై వీఆర్ టేకింగ్ దట్ వే ప్రోటీన్ ఈస్ రిపేరింగ్ దట్ మజిల్ టిష్యూస్. ఈ మధ్యలో మళ్ళీ మనం ఏదన్నా కార్బోహైడ్రేట్ జంక్ ఫుడ్ తీసుకున్నాం మనకు పర్పస్ పోద్ది కదా. సో వన్స్ యు ఆర్ టేకింగ్ దట్ వే ప్రోటీన్ ఇట్ విల్ గివ్ యూ దట్ ఫీలింగ్నెస్. ప్లస్ ఇట్స్ గివింగ్ యూ ద అసలు ఆ రీజన్ ఏంది వే ప్రోటీన్ తీసుకోవడానికి, ఫర్ ద రిపేరింగ్ ఆఫ్ ద టిష్యూస్. నాట్ ఓన్లీ రిపేరింగ్, ఇట్స్ గివ్ యూ దట్ నో కైండ్ ఆఫ్ బల్కింగ్ ద మజిల్, బిల్డింగ్ ద మజిల్ అంటాం కదా. బేసిక్ సైన్స్ ఇస్ దాట్. ఓకే. సో ఇప్పుడు నార్మల్ వే ప్రోటీన్ కాకుండా నార్మల్ ఫుడ్లో ప్రోటీన్ గురించి మాట్లాడితే నాన్ వెజ్లో ఏ సోర్సెస్లో మంచి ప్రోటీన్ ఉంటుంది? ఇట్స్ వెరీ సింపుల్ మా. లైక్ ఎగ్ వైట్స్ ఇస్ ద బెస్ట్, విల్ సే గోల్డ్ స్టాండర్డ్. ఓకే. సో ఈజీగా అందుబాటులో ఉంటుంది, ₹4-5 ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ తీసుకున్నామో 4 to 5 eggs, డిపెండ్స్ అపాన్ యువర్ వర్కౌట్స్, డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ వెయిట్, డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్. సో యావరేజ్ పర్సన్ కెన్ టేక్ 1 to 2 ఈజీగా. వాళ్ళు వర్కౌట్ చేసినా లేకున్నా పర్లేదు, బికాస్ కంప్లీట్గా తీసుకోవచ్చా సార్ విత్ యాక్? ఇఫ్ యు ఆర్ టేకింగ్ మల్టిపుల్ బాయిల్డ్ ఎగ్ వైట్స్ మా, వన్ ఇస్ విల్ సే హోల్ ఎగ్, మిగతాది you can take egg whites అన్నమాట. Okay. The reason is our Indian diet is very 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 low in the protein. Yes. సో దాంతో ఏమవుతుంది అసలు ప్రపోర్షన్ టోటల్ తప్పిపోతుంది. సో అట్లీస్ట్ ఇవి మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టేసి ఈ వెన్ యూ ఆర్ టేకింగ్ దట్ వాట్ యు కాల్ దట్ అనిమల్ ప్రోటీన్ ఎగ్ వైట్స్, దట్స్ గివ్ యూ దట్ ఫిల్లింగ్నెస్. Yes sir. సో దాంతో మనకి ఎక్స్ట్రా జంక్ కార్బోహైడ్రేట్స్ కానీ వేరే ఏది ఫ్యాట్స్ కానీ పోవు అనమాట. ఇట్స్ గివ్ యూ దట్ ఫీలింగ్నెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ద గుడ్ జాబ్ ఇస్ టు సపోర్ట్స్ ద సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు నాన్ వెజ్ ఈటర్స్ ఉంటారు, అలాగే వెజ్ వాళ్ళు కూడా ఉంటారు. సో వెజిటేరియన్స్కి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే వాట్ వుడ్ యూ సజెస్ట్ సార్? ద ప్రాబ్లమ్ విత్ ద వెజ్ ప్రోటీన్ ఏంటంటే మా, ఇప్పుడు మనకి ఎగ్ వైట్స్లో కానీ ఆర్ ఎనీ నాన్ వెజిటేరియన్ సోర్స్లో విల్ హ్యావ్ ఆల్ దట్ 20-21 చైన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. అంటే 21 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి అవి. ఇప్పుడు ఓన్లీ ఒక్క వెజ్ సోర్స్లో దొరకదన్నమాట. సో ఇన్ దట్ సినారియో వీ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పల్సెస్ టుగెదర్ అనమాట. టుగెదర్ చేసినప్పుడే విల్ గెట్ దట్ ఆల్ దట్ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఓకే. లేకపోతే అది తగ్గిపోతుంది అనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ పల్సెస్, గ్రెయిన్స్ ఆర్ బ్రకోలీ ఆర్ పన్నీర్. సో కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టవలసి వస్తుంది అనమాట. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.